గత కొన్ని దశాబ్దాలుగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనే మాటు వేసిన డ్రాగన్ ఆర్మీ ఇప్పుడు కొత్తగా సిక్కిం బోర్డర్ కి ఎందుకొచ్చింది? దీని వెనక ఉన్న అసలు కుట్రలేంటి? ఇక్కడున్న కీలక ప్రాంతం డోక్లా చైనా చేతికి చిక్కితే మనకొచ్చే ప్రమాదమేంటి? అసలు భారత్ అంటే చైనాకు ఎందుకంత అక్కసు? నెహ్రూకి చౌనెలైకి మధ్య కుదిరిన ఒప్పందమేంటి? ఇప్పుడు ఎందుకు చైనా దానికి వక్రభాష్యం చెప్తోంది? 1962లో అసలేం జరిగింది? సామదాన భేద దండోపాయాలని ఓ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మనం ఓ నీతిని ఎలా ఫాలో అవుతామో చైనా కూడా ఇలాంటిదే ఓ యుద్ధనీతిని ఫాలో అవుతోంది. దాని పేరు షున్ఝన్ యుద్ధనీతి అంటారు. ఇందులో సామదానాలుండవు గాని భేద దండోపాయాల్లోనే 4 స్టేజ్లుంటాయి. బెదిరించు, వాదించు, భయపెట్టు, ఆక్రమించు. ఇదే ఆ షున్ఝన్ యుద్ధనీతి. ఇప్పుడు సిక్కిం దగ్గర డోక్లాను ఆక్రమించుకోవడానికి ఇదే రూట్లో అడుగులేస్తోంది. చైనా ముందుగా తమ సేనల్ని తీసుకొచ్చి బెదిరించి ఆపై తమ మీడియా, తమ దేశ మంత్రులతో వాదనలకు దిగింది. ఇప్పుడు సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించి భయపెడుతోంది. చివరిగా డోక్లను ఆక్రమించేందుకు సన్నాహాలతో పాటు భూటాన్కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో చైనా ప్రయత్నాన్ని భారత బలగాలు అడ్డుకోగానే ఇలా షున్ఝన్ యుద్ధనీతికి తెరతీస్తోంది. ఈ డోక్లా పీఠభూమి తమదేనంటూ కొత్త వాదనలు తెరపైకి తెస్తోంది. చైనా కుయుక్తుల్ని భారత్ తిప్పికొట్టడంతో ఇలా కొత్త రూట్లు అడుగులేస్తోంది. బ్రిటిష్ కాలం నాటి ఒప్పందాన్ని భారత్ అతిక్రమిస్తోందంటూ ఆరోపిస్తోంది. భారత్, భూటాన్, చైనా సరిహద్దులు కలిసే చోటును డోక్లా అని భారత్ పిలుస్తుంది. ఈ ప్రాంతాన్నే చైనా డోంగ్లాంగ్ అని పిలుస్తోంది. నిజానికి ఇక్కడి సరిహద్దులను నిర్దేశిస్తూ సంవత్సరాల క్రితం అంటే 1890 సంవత్సరంలో అప్పటి క్వింగ్ రాజ్యం, బ్రిటిష్ పాలకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 1895 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆంగ్లో చైనా ఒడంబడిక అని పిలుస్తారు. అయితే బ్రిటిషర్లు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఈ ఒప్పందాన్ని ఆపై భారతీయ పాలకులు అంగీకరించలేదు. కానీ చైనా మాత్రం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1959లో ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపారంటూ వాదిస్తోంది. వాస్తవానికి సిక్కింలోని డోక్లాంపై 1890 నాటి చైనా బ్రిటన్ ఒప్పందాన్ని భారత తొలి ప్రధాని నెహ్రూ అంగీకరించారని చైనా వాదన పచ్చి అబద్ధమని భారత్ గతంలో పక్కా ఆధారాలతో బయటపెట్టింది. 1959 సెప్టెంబర్ 26న అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్లాయ్కి నెహ్రూ లేఖ రాస్తూ సిక్కిం, భూటాన్ల పరిధిలో సరిహద్దులపై మీ ప్రకటనలో గూఢార్థం నాకు అర్థం కాలేదు. ప్రస్తుతం మన మధ్య చర్చలోకి ఈ అంశం రాదు అని పేర్కొన్నారు. భూటాన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ దేశ విదేశాంగ సంబంధాలపై ఇతర దేశాల ప్రభుత్వాలతో చర్చించే అధికారం భారత్కే ఉన్నదని నెహ్రూ తెలిపారు. 1890 ఒప్పందం ప్రకారం సిక్కిం భారత్లో భాగమేనని గుర్తు చేశారు. కానీ ఈ లేఖను వక్రీకరిస్తూ చైనా ప్రభుత్వం కొత్త అర్థాలు వెతుకుతూ వస్తోంది. నెహ్రూ డోక్లాను తమ భూభాగంలో ఉండేందుకు అంగీకరించారంటూ కొత్త కథలు చెప్పుకొస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు డోక్లా చైనాకు ఇంత అర్జెంటుగా ఎందుకు అవసరమైందో తెలుసా? దాని వెనుక పెద్ద కారణమే ఉంది. ఎత్తైన పర్వతాలతో కూడిన ఈ ప్రాంతంలో టిబెట్లోని చుంబా లోయకు త్వరగా చేరుకునేందుకు డోక్లా వద్ద ఉన్న సన్నటి డొంకదారి తప్ప మరేమీ లేదు. అక్కడికి వాహనాలపై వేగంగా చేరుకోవడానికి ఆ ప్రాంతంలో చైనా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ రహదారి నిర్మాణాన్ని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది. చైనా డోంగ్లాంగ్ వద్ద నిర్మిస్తున్న రహదారి 3 దేశాలకు కీలకమైన ప్రాంతంలో ఉంది. చైనా ఎవరి అనుమతి లేకుండానే నిర్మాణం మొదలు పెడితే భారత సైనికులు దాన్ని అడ్డుకున్నారు. కానీ చైనా మాత్రం భారత సైనికులే టిబెట్లోని చుంబాలోయలోకి చొచ్చుకుపోయి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారంటూ ఆరోపిస్తోంది. చైనా నిర్మిస్తున్న ఈ రోడ్డు వ్యూహాత్మకంగా భూటాన్కి ఎక్కువగా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు గాని ఈ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే గతంలో చైనా టిబెట్ను ఆక్రమించుకున్నట్లే భవిష్యత్తులో భూటాన్ను కూడా ఆక్రమించుకునే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే భారత్ మీద చైనా ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. నిజానికి చైనా ఇన్ని కుతంత్రాలు పన్నడానికి ఒకే కారణం, అగ్రరాజ్య హోదా సాధించడం కోసమే. ఇందుకోసం దేనికైనా రెడీ అంటోంది డ్రాగన్ కంట్రీ. గతంలో తన కరెన్సీ వాల్యూను తగ్గించుకోవడానికి కూడా వెనుకాడలేదు.
ప్రస్తుతం 10% పైగా వృద్ధి రేటుతో ఉన్న చైనాలో ఉత్పత్తుల అమ్మకాలు క్రమంగా మందగిస్తున్నాయి. దీనికి తోడు భారత ప్రధాని మేక్ ఇన్ ఇండియా అంటూ ఇండియాను వస్తూత్పత్తి రంగంలో సూపర్ పవర్ గా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చైనాకు మంట పుట్టిస్తున్నాయి. దీంతో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో తమ ఉత్పత్తులు చవకగా అమ్ముకునేందుకు ప్రపంచంలోని అతిపెద్ద రహదారి నిర్మాణానికి ఉవ్విళ్లూరుతోంది. అదే వన్ బెల్ట్ వన్ రోడ్. చైనా పురాతన సిల్క్ రూట్ ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించి వన్ బెల్ట్ వన్ రోడ్ గా నిర్మాణాలు జరుపుతోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ ఇందులో భాగమే. అయితే ఈ చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ ను భారత్లోని ఆజాద్ కాశ్మీర్ గుండా నిర్మిస్తుండడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. దీంతో భారత్ మీద కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇక వ్యూహాత్మకంగా డోంగ్లాంగ్ రహదారి నిర్మాణాన్ని కూడా భారత్ అడ్డుకోవడంతో ఇప్పుడు ఇలా భారత్ మీద కారాలు మిరియాలు నూరుతోంది. మరోపక్క అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో ఆత్మీయంగా ఉండడం కూడా తట్టుకోలేకపోతోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుతో ఆసియా దేశాలన్నింటితో సహా యూరప్కి కూడా వర్తక వాణిజ్యాలు విస్తరించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు చైనా ఈశాన్య ప్రాంతంలోని జియాన్ నుంచి ఉరుము మీదుగా కజకిస్తాన్లోని అల్మాటీ, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, టర్కీ, రష్యా మీదుగా పోలాండ్, అక్కడి నుంచి నెదర్లాండ్స్ వరకు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భూమి మీద అత్యంత పొడవైన రహదారి మార్గం ఇదే అవుతుంది. ఒక్క రోడ్డు, రైలు మార్గాలే కాదు, జల మార్గం కూడా ఉంది. ఈ సీ రూట్లో నెదర్లాండ్స్, ఇటలీ, గ్రీస్ మీదుగా కెన్యా వరకు చేరుకోవాలని చూస్తోంది. అక్కడి నుంచి శ్రీలంక, ఇండియా, మలేషియా, ఇండోనేషియా మీదుగా దక్షిణ చైనా సముద్రాన్ని దాటి థాయిలాండ్ చేరుకొని ఆపై జియాన్ వరకు వెళ్లాలని చూస్తోంది. ఇలా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులో ఏకంగా 68 దేశాల్ని కలుపుకోవాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా తన ఉత్పత్తులతో ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టు సగం పూర్తయింది. ఈ ప్రాజెక్టు కోసం చైనా 65 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణానికి భారత్ మాత్రం ససేమిరా అంటుండడంతో మన మీద కత్తిగట్టింది చైనా. ఇందుకోసం నేరుగా తలపడుతూనే పాక్తో కలిసి కయ్యానికి కాలు దువ్వుతోంది. చైనా పాక్ ఎకానమిక్ కారిడార్తో పాకిస్తాన్ను గుప్పిట పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనాలో కష్గర్ నుంచి పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టు వరకు జరిగే అన్ని నిర్మాణాలు భరిస్తుంది. ఈ మార్గంలో రైల్వేలు, థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణంతో పాటు లాహోర్లో మెట్రో రైల్, గ్వాదర్ పోర్టు దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తోంది. అంతేకాదు ఈ కారిడార్ మొత్తం చైనా సైన్యం కనుసన్నల్లోనే ఉంది. ఇలా భారత్ను భయపెట్టేందుకు ట్రై చేస్తోంది. అది కుదరకపోవడంతో సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించి యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది.